కాకినాడ కార్పొరేషన్లోని 37వ డివిజన్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున డివిజన్లో నివసిస్తున్న వృద్ధురాలు పలివెల నరసమ్మకు చెందిన పూరిపాక అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నరసమ్మ రోడ్డుపై పడింది. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. డివిజన్ వీఆర్ఓ అన్నపూర్ణ ఇచ్చిన సమాచారంతో పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొడుకు నేను మా కాళ్ళు ముగ్గురు ఉండిపోయామండి. గబుక్కి వచ్చేటప్పటికి పొగ వచ్చేసింది. అది కరెంటు, అది వైరు పొగ వచ్చేస్తే పరిగెట్టుకు వచ్చేసామండి. ఇంకా ముగ్గురు బయటకేమండి. ఇంట్లో సామాన్ ఇంకా వదిలేసానండి. అంతే అన్నీ కాలిపోయాయండి. మీరు సహకరించి ఆవిడేదో 5 అయిపోద్దని ఆవిడ తీసుకొచ్చాను. లోపల సామాన్లు అన్నీ కూడా శూన్యం అయిపోయినాయండి. అంచేత ఆవిడకి ఏదన్నా దగ్గరుండి మీరు ఏదైనా సహాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం. సడన్గా పొగ వచ్చిందండి. ఆ ముసలాంబడేమో ఇంట్లో ఉన్నదండి. సడన్గా తీసుకుని వచ్చామండి. అదేమో ఫైర్ అయిపోయిందంటండి. ఆ పెద్దవాడికి ఎవరో లేరండి. ప్రాణాలు కోల్పోకుండా తీసుకొచ్చాం. ఇంట్లో నిరాకారంగా ఏమీ లేవండి. అన్నీ పంచర్ అయిపోయాయండి. కాలిపోయి శుభ్రం బూడిదైపోయాయండి. కరెంటు ఎత్తకొడేసిందండి. అది అంటిపోయింది. మా అమ్మగారు ఏమో బయట వచ్చి చూసుకునేటప్పటికి మేము వచ్చేటప్పటికే ఆల్రెడీ కాలిపోయిందండి. ఆ మామగారికి వెనక ముందు ఎవరో లేరండి. దాన్ని బట్టి మరి మేము చూసాం కాబట్టి పట్టపాటాలు కాబట్టి మేము చూసుకున్నాం కానీ సరిపోయిందండి. మరి అదేదో మరి మీరు దగ్గరుండి అవన్నీ చూసుకుని మరి చేయించండి. మరి 37వ వార్డు ఈఆర్ఓగా పనిచేస్తున్నానండి. నాకు ఇప్పుడే సడన్గా కాల్ వచ్చిందండి, ఫైర్ యాక్సిడెంట్ అయిందని. నేను నిధుల్లో ఉన్నానండి. త్వరగా వచ్చాను. ఇక్కడికి వచ్చి మా అధికారులు తెలియపరిచానండి. అధికారులు వారు నాకు రిపోర్ట్ రాయమన్నారండి. నేను అధికారి వారు దృష్టిలో పెట్టాను సార్.